మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వాళ్ళకేనట. అంటే ఇవాళ ఈ దేశాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మహిళలే అన్నమాట. రాబోయే 5 సంవత్సరాల కాలం మొత్తం 12,728 స్థానాల్లో మహిళలకు కేటాయించిన స్థానాలు 5,849. అంటే 5,849 స్థానాల్లో మహిళా సర్పంచులు కాబోతున్నారు. మొత్తంగా 46% కేటాయించిరట. ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, జనరల్ 5,244. 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకే. మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు, 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులట. ఇట్లా సామాజిక వర్గాల వారీగా మహిళలు అండ్ పురుషుల జనరల్ వివరాలు ఎట్లున్నాయన్నది మనకి డీటెయిల్గా కనబడుతున్నది. ఎస్సీ మహిళా స్థానాలు 1,464, ఎస్టీ మహిళ 1,464, ఎస్సీ మహిళ 928, బీసీ మహిళ 968, అన్రిజర్వ్డ్ మహిళ 2,489 మహిళలు కాని వాళ్ళు. ఎస్టీ మహిళ 1,737, ఎస్సీ జనరల్ 1,737, ఎస్సీ జనరల్ 1,182, బీసీ జనరల్ 1,210. అంటే ఇక్కడ పురుషులు పోటీ చేయొచ్చు, మహిళలు పోటీ చేయొచ్చు. అన్రిజర్వ్డ్ జనరల్ 2,757. సో ఇట్లా మహిళలకి కేటాయించిన స్థానాలు ఎంతంటే మొత్తం 5,849. మొత్తం స్థానాల్లో ఇది 46%. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచుల పాలనే సాగబోతున్నది. సో కానీ ఏమైపోయిందంటే గ్రామాల్లో మహిళలను ముందు పెట్టి వాళ్ళ భార్యలో వాళ్ళ కొడుకులో ఎవరో ఒకరు పెత్తనం చేస్తూ ఉంటారు. మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వాళ్ళకేనట. అంటే ఇవాళ ఈ దేశాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మహిళలే అన్నమాట. రాబోయే 5 సంవత్సరాల కాలం మొత్తం 12,728 స్థానాల్లో మహిళలకు కేటాయించిన స్థానాలు 5,849. అంటే 5,849 స్థానాల్లో మహిళా సర్పంచులు కాబోతున్నారు. మొత్తంగా 46% కేటాయించిరట. ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, జనరల్ 5,244. 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకే. మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు, 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులట. ఇట్లా సామాజిక వర్గాల వారీగా మహిళలు అండ్ పురుషుల జనరల్ వివరాలు ఎట్లున్నాయన్నది మనకి డీటెయిల్గా కనబడుతున్నది. ఎస్సీ మహిళా స్థానాలు 1,464, ఎస్టీ మహిళ 1,464, ఎస్సీ మహిళ 928, బీసీ మహిళ 968, అన్రిజర్వ్డ్ మహిళ 2,489 మహిళలు కాని వాళ్ళు. ఎస్టీ మహిళ 1,737, ఎస్సీ జనరల్ 1,737, ఎస్సీ జనరల్ 1,182, బీసీ జనరల్ 1,210. అంటే ఇక్కడ పురుషులు పోటీ చేయొచ్చు, మహిళలు పోటీ చేయొచ్చు. అన్రిజర్వ్డ్ జనరల్ 2,757. సో ఇట్లా మహిళలకి కేటాయించిన స్థానాలు ఎంతంటే మొత్తం 5,849. మొత్తం స్థానాల్లో ఇది 46%. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచుల పాలనే సాగబోతున్నది. సో కానీ ఏమైపోయిందంటే గ్రామాల్లో మహిళలను ముందు పెట్టి వాళ్ళ భార్యలో వాళ్ళ కొడుకులో ఎవరో ఒకరు పెత్తనం చేస్తూ ఉంటారు.